ఇప్పుడు చెప్పబోయే దీపాన్ని ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గర వెలిగిస్తే మీకు ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవడం ఖాయం. ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కారం దొరుకుతుంది. ఎన్ని బాధలు ఉన్నా తీరిపోతాయి. ఆర్థికంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. మరి అన్ని పరిష్కారాలకు ఒకటే మార్గం అయిన ఆ దీపం ఏంటి? ఎప్పుడు వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేవారు ఉంటారు. ఇంకొందరు వారంలో కేవలం 2-3 రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. అలా చాలామంది ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపకాంతి జ్ఞాన సూత్రం. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనం చేసే ఏ కర్మకైనా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా సాగాల్సిన అవసరం ఉంటుంది. అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యాన్ని మొదలు పెట్టరు. సంప్రదాయబద్ధంగా నూనె నెయ్యితో దీపం వెలిగించినప్పుడు దీపజ్వాల ఎల్లప్పుడూ ఊర్ధ్వముఖంగా సాగుతుంది. ఇది జ్ఞానం ఉన్నత స్థితికి దారి ఏర్పరుస్తుందనడానికి ప్రతీక. దీపానికి వాడే నెయ్యి లేదా తైలము మనలోని కోరికలను ప్రతీక అయితే దీపంలో వేసే వత్తి అహంకారానికి ప్రతీక. అహంకారాన్ని కాల్చేసి కోరికలను ఆవిరి చేయడానికి ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తాము. అందుకే దీపానికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇకపోతే ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టవుతుంది. లక్ష్మీదేవి తప్పకుండా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడవు. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి. అందుకే ప్రధాన ద్వారం దగ్గర నిత్యం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. ఆ ఇంట్లో ఆనందం వెల్లవిరుస్తుంది. అనారోగ్యాలు, కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర సంధ్యాదీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు. ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సంధ్యాదీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంట్లోకి హానికారక కీటకాలు, పురుగులు వెలుగు ఉండడం వల్ల రావు. ఇంటి ప్రధాన ద్వారం కుడివైపును దీపం వెలిగించడం ఎప్పుడూ శుభప్రదం. ఈ దీపాన్ని నెయ్యితో లేదా నూనెతో వెలిగించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.